రే చూసినా మా తలకి నచ్చినంత కాలం సిఎస్కే ఆడతా అన్నాడు రా. ఇది నా ఫ్రాంచైజీ, నేను వీల్ చైర్లో ఉన్నా లాగి మరి నన్ను ఆడిపిస్తారు అని అన్నాడు రా. అదిరా మా తల. రే నిజం చెప్పండి, పైకి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ లోపల మీకు కూడా అబ్బా ఈడు ఎప్పుడు రిటైర్ అవుతాడ్రా అని ఫీలింగ్ ఉంది కదా. మీ ఆర్సీబీకి ఒక్క కప్ అయినా ఉందారా? మీరు మా ధోనిని అనే రేంజారా మీది? రే ఈసారి కథ వేరే ఉంటుంది. ఇది 18th IPL ఎడిషన్, కింగ్ జెర్సీ నెంబర్ 18. ఈ సాలా కప్పు మాదే. రే మీరు ఇలాగే స్ట్రాటజీలు ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉండండి, మా ముంబై ఇండియన్స్ వాళ్ళు వచ్చి ఇంకో కప్పు తీసుకెళ్తారు. మీ ముంబై ఇండియన్స్ కప్పులు ఎట్లా గెలిచిరో మాకు తెలియదా? ఎంపైర్లు మేనేజ్ చేసేగా. రే మాటలు చిన్నగా రానియండి. రే 200 ఏంటి 200? మార్కెట్లో మీరు ఏం ఏంటో తెలుసా? అసలు 300కు తక్కువ అయితే ఒప్పుకునేదే లేదు. అందరికి సరిగ్గా చెప్పు అన్న. కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా? బిజినెస్ బొక్క, మన SRH టీంతో మాట్లాడుతున్నాను రా. అదే రా కమిన్స్ మామ్తో మాట్లాడుతున్నా. ఈ సీజన్లో ఎలాగైనా SRH టీమ్ స్కోర్ 300 దాటాలని చెప్తున్నా. కుదిరితే ఈ రోజు మ్యాచ్లోనే దాటించమని చెప్తున్నాను. ట్రై చేస్తామని చెప్తున్నాడు అనమాట. ఈ సీజన్లో SRH కాటేరమ్మ జాతరే, తగ్గేదే లేదురా. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు అప్. అరే ఈరోజు లక్నో వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ కనుక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందంటే 300 ఖచ్చితంగా కొడతారా. అరే మజాకైతు నాన్న, ఊకే 300 అంటారు. ఇది క్రికెట్ అనుకుంటారా లేకపోతే బుక్ క్రికెట్ అనుకుంటారా మీ SRH వాళ్ళు? సరేరా, నీ అందాజాలో SRH టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తా చెప్పు. అంటే అన్నందా ఒక 250-40 ఈజీ కొట్టేస్తారు. అంత స్కోర్ అయినా మీ వాళ్ళు చేజ్ చేస్తారా? చేస్తారా అంటే ఏందన్నా, మా దాంట్లో ఎవరు లేడనుకున్నాయండి. మా పంతి మామ ఉన్నాడు, ఇట్లా స్పైడర్లా ఆడతాడు. ఫస్ట్ మ్యాచ్ అంటే దేవుడికి ఇచ్చింది, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇచ్చి పాడేస్తాడు. ఇంకా వాడెవడు రే వాడి పేరు పూరన్. పూరన్ ఆర్బీ ఆడతాడు. ఇంకా వాడెవడన్నా డేవిడ్ మిల్లర్, వాడు బి ఆడతాడు. సరేరా, SRH కనుక 200 కొట్టిందనుకో చేజ్ చేస్తారా? 200 ఏముందన్నా, ఈజీ కొట్టేస్తాం. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కొడుతున్నాడు. మొన్న వాడేవాడు పంజాబ్ వాడు కూడా కొట్టిండు. 240 కొట్టేస్తాం. 250 అది కూడా కొట్టేస్తాం అన్న. ఏముంది 300. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఏం చేస్తే అప్పుడు కూడా కొట్టుడు కామనేరా. లాస్ట్ ఇయర్ మర్చిపోయావా? 10 ఓవర్స్లోనే చేజ్ చేస్తారు కదా. కాటేరమ్మ బ్యాచ్ రాళ్ళు, మెంటల్ నా కొడుకులు. ఏమంటావు? రే 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 ఏంట్రా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? మ్యాచ్ చూసుకున్నామన్నా, ఊకే 300 అని సాగు కొడుతుంది. మెంటల్ నా కొడుకులు. వికెట్ మొత్తం రే రే ఏంట్రా ఏమైంది? ఇప్పుడే మా సిఎస్కే ఒక వికెట్ పడ్డదన్న. అదేంట్రా, నువ్వు సిఎస్కే ఫ్యానే కదా, వికెట్ పడితే సంతోషిస్తున్నావు ఏంటి? అవునా, సంతోషించక ఇంకేం చేయాలి? నెక్స్ట్ వచ్చేది ఎవరనుకున్నావు? మా తల. అరే మీకు ధోని వచ్చి ఆడితే చాలారా? చాలు, ఇంకేం అవసరం లేదు. ధోని వచ్చి ఒక 6 ఒక సింగిల్ లేకపోతే నాట్అవుట్ ఉంటే మరీ మంచిది. అరే మీకు మరి మ్యాచ్ పోతే? బొక్కల మ్యాచ్ అన్న, పోతే పోని ఏం చేసుకోవాలి? అన్ని కప్పులు ఉన్నాయి మాకు, ఏం వద్దన్నా. జస్ట్ తలా వచ్చి ఆడాలి. తలా 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 తలా. ఈ ఫ్రైడేకి లంచ్ క్యాటరింగ్ మొత్తం మా ఆఫీస్ మొత్తం. అరే ఐటమ్స్ అన్ని నీకు వాట్సాప్ లో సెండ్ చేసినా కదా. ఎంతమంది ఉంటారా అన్న మన ఆఫీస్ లో? ఒక మొత్తం 300 మంది ఉంటారు కదా. నువ్వు 300 మంది నన్ను రాసుకోనా అన్నా? ఒక 500 చిల్లర ఉందా? ఎంత కావాలరా? 300 అన్నా. బిల్లు 300 అయిందంట అన్న. 300. SRH ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కన్ఫర్మ్ 300 కొట్టేదిరా. వాట్ ఆర్ యూ టాకింగ్ రా? ఈజీగా 350 కొట్టేటోళ్ళు. వాళ్ళు ఉండే బ్యాటింగ్ ఆర్డర్ కి, వాళ్ళు ఉండే టాలెంట్ కి ఈ రోజు మైండ్ పోయేది మ్యాచ్. కరెక్టే రా, ప్రతి మ్యాచ్ 300 కొట్టేది వాళ్ళే కదా. అదే కదా. ఏమంటావా? రే మీరు SRHని ట్రోల్ చేస్తున్నారని నాకు అర్థమైందిరా. అయినా ఒకప్పుడు 200+ స్కోరే చాలా ఎక్కువనే ఫీల్ అయ్యే రోజుల్లో 300 కొట్టగలమని మీ మైండ్లో ఇంజెక్ట్ చేసిందే SRH రా. రేపు పొద్దున SRH నిజంగా 300+ కొడితే షాక్ అయ్యే వంతు మీది, సెలబ్రేషన్స్ వంతు మాది. అయినా IPL స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కప్పు కొట్టని టీం ఫ్రాంచైజీ సపోర్ట్ ఈడు, 2 ఏళ్ళు బ్యాన్ అయిన ఫ్రాంచైజీ సపోర్ట్ ఈడు. మీర్రా మాకు చెప్పేది? బ్లడీ నాన్సెన్స్. ఎలాడే ఈ సాలా కప్ నమ్దే. ఇల్లే సాంబార్ దానే నమ్దు. ఎన్నిసార్లు కొడతారు బే? మేము కొడతాం. ధోని లాస్ట్ అంటే ఎంత కంగారు పడిపోయారో మొన్న ఫ్యాన్స్ పాపం. మ్యాచ్ అయ్యేంత వరకు అల్లకల్లోలం అయిపోయారు. ఏదైనా భలే ఆడారా. ఫ్రాంచైజీ అంటే ప్రేమ అలా ఉండాలి, అది ఉంటే చాలరా, తర్వాతే ఏదైనా. అలా చూడండి, IPL చూసే జనంలో ఒక RCB ఫ్యాన్ ఉన్నాడు,
ఓ కోహ్లీ ఫ్యాన్ ఉన్నాడు, ఓ సిరాజ్ ఫ్యాన్ ఉన్నాడు. ప్రతి ఒక్కడి కోరిక ఒకటేరా, అయ్యో దేవుడా మా సిరాజ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకూడదు అని. ఏదైనా మీరు మంచోళ్ళరా, ఆర్సీబీ ప్లేయర్స్ అంటేనే మంచోళ్ళరా. అయినా ఏమిచ్చానరా నేను మీకు? నీకు కొత్త ఫ్రాంచైజీ, నీకు లాయల్ ఫ్యాన్ బేస్ తప్ప. ఇదిగో ఈ ఐపీఎల్ వరకే నువ్వు గుజరాత్ టైటన్స్, నువ్వు ఆర్సీబీ. ఈ ఐపీఎల్ అయిపోగానే మనమంతా ఇండియన్ టీం రా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కంగ్రాట్స్ రా మన బ్యాచ్ గెలిచినందుకు. థ్యాంక్స్ అన్న. ఏరా కొత్త ఫ్రాంచైజ్ ఎలా ఉంది? బాగానే ఉంది. మొన్న బౌలింగ్ చాలా బాగా వేసావురా. అవును, మొన్న బౌలింగ్ వేస్తూ మధ్యలో ఎందుకు ఆగిపోయావురా? నీకు బౌలింగ్ వేయడం నా వల్ల కావట్లేదన్నా. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.